వైసీపీ హయాంలో జరిగిన అక్రమ వ్యవహారాల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణం ఒకటి. రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక సంస్థల్లో టీడీపీ బాండ్ల కుంభకోణం జరిగినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాల కారణంగా ప్రభుత్వానికి 15 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. అప్పటి అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు అధికారులు తలొగ్గి ఇష్టారాజ్యంగా బాండ్లు జారీ చేసినట్లు గుర్తించారు. అక్రమాలకు బాధితులైన వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తణుకు మున్సిపాలిటీలో మొదలైన అడ్డగోలు వ్యవహారాలు రాష్ట్రమంతా పాకినట్లు విజిలెన్స్ విచారణలో వెల్లడైంది. వైసీపీ హయాంలో భారీగా టీడీఆర్ కుంభకోణం జరిగిందని తాజాగా జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. మురికివాడల పేరిట టీడీఆర్ పేరుతో కోట్లు కొట్టేశారన్నారు. బొత్స వియంకుడు వెంకటరమణకు అడ్డగోలుగా టీడీఆర్ కట్టబెట్టారు. డాక్యుమెంట్ నెంబర్ 57/2007 చెప్పాళ్లపాడ కాలుపుపాండలో వెంచర్ వేశారు. 3720 గజాల స్థలంలో 726 గజాలకు టీడీఆర్ ఇచ్చారు. బొత్స అల్లుడికి జీవీఎంసీ నుంచి గిఫ్ట్ 22 కోట్లు టీడీఆర్ ఇచ్చారు. 600 గజాలు రైల్వే న్యూ కాలనీలో వైసీపీ మాజీ నేత మరియు ఫాతిమా రాణికి ఇచ్చారు. వైసీపీ నేతలు జోసెఫ్ కుమార్, కిషోర్ కుమార్ తదితరులకు టీడీఆర్ కింద 4800 గజాలు కట్టబెట్టారు. ప్రకారంగా వారు అధికారి విద్యులకు బహుళ అంతస్తుల ఫ్లాట్ ఇచ్చారు. వెంకటపతి నగర్లో మురికివాడ పేరిట టీడీఆర్ కొట్టేయాలని చూస్తున్నారు. రాష్ట్ర పట్టణ ప్రణాళిక అధికారి విద్యుల్లత టీడీఆర్లు చేయిస్తున్నారు. టీడీఆర్ కుంభకోణానికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పీతల మూర్తి యాదవ్ అన్నారు. 2012లోనే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ పేరుతో టీడీఆర్ పేరుతో ఎవరైతే రోడ్లు విస్తరించే దాంట్లో భాగంగా భూ హక్కుదారులకి టీడీఆర్లు ఇవ్వాలని చెప్పి టీడీఆర్ సర్టిఫికెట్స్ రూపంలో మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వం భావించి రోడ్లు విస్తరించేదానికి నగర అభివృద్ధి చెందాలని చెప్పి భావంతో చేసినటువంటి ఆ చట్టం ఏదైతే ఉందో టీడీఆర్ని రోడ్ల అభివృద్ధి గురించి వాడకుండా కేవలం రాజకీయ నాయకులు ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చేస్తున్నారో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఈ టీడీఆర్ని జారీ చేయడంలో వేల కోట్ల రూపాయలు అక్రమాలు పాల్పడుతున్నారని చెప్పి కొన్నేళ్లుగా మేము చెప్తా ఉన్నాం. సాక్షాత్తు రైట్, ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు. థ్యాంక్ యూ కీర్తి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీఆర్ల పేరుతో భారీగా కుంభకోణం జరిగిందంటూ కూడా జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అయితే మాత్రం మండిపడిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక విశాఖ జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి కొంత ప్రాంతంలో అయితే మాత్రం అక్రమ టీడీఆర్లు సంపాదించారని, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇటు మురికివాడలు అదేవిధంగా మురికివాడల పేరుతో అయితే పెద్ద ఎత్తున కుంభకోణాలకు పాల్పడ్డారంటూ కూడా ఆయన అయితే మండిపడిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా కార్పొరేటర్ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అయితే దీనికి సంబంధించి పూర్తి ఆధారాలతో సహా పూర్తిగా బయటపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో చూసుకుంటే కనుక ఏదైతే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకి సంబంధించినటువంటి వియ్యంకుడు ఎవరైతే ఉన్నారో సోము వెంకటరమణ అయితే మాత్రం ఆయన అడ్డగోలుగా అయితే టీడీఆర్ తీసుకున్నారంటే కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కాపులపాడలోనూ అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక కాపులపాడలో వాళ్ళు వేసినటువంటి వెంచరికి సంబంధించి అందులో 40 అడుగుల రోడ్డు వేసిన పరిస్థితి అయితే ఉంది. అదే 40 అడుగుల రోడ్డుగా మళ్ళీ 40 అడుగుల రోడ్డుగా చూపించి దానిలో అయితే కనుక పెద్ద ఎత్తున టీడీఆర్లు కొల్లగొట్టినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి గతంలో అక్కడ జీవీఎంసీలో అధికారిగా ఉన్నటువంటి విద్యుల్లత కీలక పాత్ర పోషించారంటారు కూడా చెప్తున్నారు. ఎందుకంటే అదే సమయంలో బొత్స సత్యనారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా వ్యవహరించారని, అదేవిధంగా ఈ నేపథ్యంలోనే విద్యుల్లత అయితే మాత్రం అక్రమంగా టీడీఆర్లను అయితే మాత్రం వీళ్ళకి కేటాయించిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టు కనుక దీని ద్వారా
సుమారుగా 23 కోట్ల రూపాయలు అయితే మాత్రం టీడీఆర్లు వీళ్ళు అక్రమంగా సంపాదించారంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే విధంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే న్యూ కాలనీకి సంబంధించి రైల్వే న్యూ కాలనీ వద్ద ఉన్నటువంటి 600 గజాలు ఉన్నటువంటి ఏదైతే స్లమ్ ఉందో ఆ స్లమ్ కి సంబంధించి అయితే కనుక డిఫరెంట్ వేరు పేర్లతో అయితే సుమారుగా 1600 వరకు కూడా 1600 గజాలు టీడీఆర్లు అయితే కొల్లగొట్టినట్టు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దీని ద్వారా ఏంటంటే ఏదైతే 600 గజాలకు సంబంధించి కూడా సుమారుగా 1:4 రేషియోలను 1:8 రేషియోలను కూడా ఇది టీడీఆర్లు అయితే పెద్ద ఎత్తున కొనుగోలు విడుదల చేశారని. ఇందులో అయితే కనుక విద్యుల్లత ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ సిఆర్డీఏలో కూడా ఆవిడ కీలక పోస్ట్ లో ఉన్న నేపథ్యంలో మనం కూడా చూస్తున్నాము. అంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి అక్రమ టీడీఆర్లన్నీ కూడా ఈవిడ చేసి అదేవిధంగా ఇప్పుడు కూడా కీలకమైన పదవుల్లో ఉన్నారని. దీనిపై అయితే కనుక విచారణ అధికారులుగా ఎవరైతే ఉన్నారో విచారణ అధికారులకు సంబంధించి కూడా విద్యుల్లత వద్ద పనిచేసేటటువంటి విద్యుల్లత కంట్రోల్లో ఉన్నటువంటి విద్యుల్లత ఆధ్వర్యంలో ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళందరూ మళ్ళీ సేమ్ విచారణకు అధికారులుగా కూడా వేసిన పరిస్థితి ఉన్న నేపథ్యం చూస్తూ ఉంటే కనుక ఇది అయితే మాత్రం పూర్తి స్థాయిలో బోగస్ గా కూడా కనిపిస్తుంది. అంటే విచారణ అధికారులు కూడా దీనిలో నిజాలు ఏమీ నిగ్గు తేల్చకుండానే మొత్తం అన్ని అక్రమంగా వీళ్ళు చేసే పరిస్థితి ఉందంటూ కూడా అయితే మాత్రం పీతల ముత్యాలు చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే గత వైసీపీ ప్రభుత్వంలో రేవలపాలెం వద్ద ఉన్నటువంటి ఒక బూటకు టీడీఆర్ కి సంబంధించి కూడా వెలుగులోకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఆ టీడీఆర్ కి సంబంధించి పెద్ద ఎత్తున గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా మంత్రులందరూ కూడా తెలిపి అయితే పెద్ద ఎత్తున కూడా రాద్ధాంతం చేశారు. అదేవిధంగా దానిపై అయితే పోరాటం కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ కూడా దీన్ని అయితే మాత్రం ఖచ్చితంగా ఎదుర్కొంటామంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు అదే వ్యక్తి ఇప్పుడు ఒక మళ్ళీ మంత్రి నారాయణ వద్ద చేరి దానికి సంబంధించి టీడీఆర్ కి లైన్ క్లియర్ చేసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ టీడీపీ కూటమి ప్రభుత్వంలో అయితే వాళ్ళు నారాయణ వద్దకు చేరి అక్కడ స్థాయిలో దాన్ని పునరుద్ధరించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారన్నారు. అయితే అటువంటి వాటిని అడ్డుకుంటామంటూ కూడా ఇది పీతల ముత్యాలు చెప్తున్న పరిస్థితి అవుతుంది. ఇప్పటికే దీనిపై అయితే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకి అయితే మేము కంప్లైంట్ చేస్తామని దీన్ని ఇటు పరిస్థితుల్లో సాగనివ్వమని ఏవైతే అక్రమ టీడీఆర్లు ఉన్నాయో వీటన్నింటినీ రద్దు చేసి పూర్తి స్థాయిలో ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నట్టు అధికారులపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని వీళ్ళని అరెస్ట్ చేసి ఖచ్చితంగా జైలుకు పంపాలని కూడా పీతల ముత్యాలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.